సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రతి ఒక్కరికి వాస్తుశాస్త్రం పట్ల అవగాహన వచ్చేసిందండి. ఓ 20-30 ఇయర్స్ బ్యాక్ అంటే కొంచెం వాస్తు అంటే ఏంటి అని ఎగతాళి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉండే. ఇప్పుడు ఏంటి వాస్తు ప్రతి ఒక్కరు కూడా అవగాహన అంటూ వచ్చింది. పక్కవాడిని చూసి వీళ్ళు నేర్చుకున్నారు. అరే వాడు బాగుపడ్డాడు కదా, మనం కూడా పాటిద్దాం. మనకు తెలిసిన వాళ్ళు వాస్తుపరంగా చేసుకున్నారు, ఈ రోజులు బాగుపడ్డారు. ఒకప్పుడు అసలు పరిస్థితి ఏం బాగాలేదు, కానీ ఇప్పుడు బాగున్నారు. సరే మనం కూడా పాటిద్దాం అన్న అవగాహన అంటూ వచ్చింది. ఇంకా రావాలి. ఇంకొంతమంది నమ్మట్లేదు, రావాలి. నమ్మట్లేదంటే వాళ్ళకి తెలియదు కాబట్టి నమ్మట్లేదు, అంతేగాని వాళ్ళని తప్పు పట్టే అవసరం లేదు. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఎవరికైనా నమ్మకం వస్తుంది. ఊరికే నమ్మండి అంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. ఈ టేస్ట్ బాగుంది అంటే నేను అంటున్నాను, నేను తింటున్నాను కాబట్టి. అవతల వాడు లేదండి అని ఎలా అంటాడు? అదేం టేస్ట్ లేదు అనలేడు. ఒకసారి టేస్ట్ చేస్తే తెలుస్తుంది టేస్ట్ ఎంత ఉందో. ఇల్లు కట్టుకున్నాక టెనెంట్కి ఏ పోర్షన్ ఇవ్వాలి, ఈ మధ్యకాలంలో కొత్త ఫ్యాషన్ అయిపోయింది. చక్కగా ఇల్లు కట్టుకున్న తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ టెనెంట్స్కి ఇచ్చేసి ఓనర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాడు. ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టేస్తే సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాడు ఓనర్. ఏంటో బాబు ఇలా అంటే, మరి టెనెంట్స్ నా తలపైన ఉండడం ఏంటండి? నేను కదా వాడి తలపైన ఉండాలి. ఇదో కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు ఎప్పుడైనా ఓనర్ భూమికి దగ్గరగా ఉండాలి అనేది శాస్త్రం. అప్పుడే రిజల్ట్స్ చక్కగా ఉంటాయి. పైకి వెళ్తూ ఉంటే ఆ పవర్ తగ్గుతూ ఉంటుంది. సైంటిఫిక్ రీజన్స్గా వెళ్తే చాలా బోన్ మ్యారో లాస్ కూడా ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు 40 ఫ్లోర్స్ కూడా ఉంటున్నాయి. మరి అంత డీప్కి వెళ్తే మరీ కష్టం. కానీ ఎప్పుడు కూడా న్యాయంగా ఏంటంటే ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్లో అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఎప్పుడు ఉండదు, పార్కింగ్ సెల్లార్స్ ఉంటాయి. ఇంకా అక్కడ శాస్త్రం అయితే సెల్లార్స్ అసలు అలాగే చేయదు. కానీ సెల్లార్స్ కట్టుకునే చోట్ల నాకేం పెద్దగా బ్యాడ్ రిజల్ట్స్ ఏం కనపడటం లేదు. సెల్లార్ వల్ల పైన పోర్షన్స్ వాళ్ళు బాధపడుతున్నారు, ఒప్పుకుంటాను. అంటే ఒకసారి నైరుతిలో సెల్లార్ ఉంటుంది, మొత్తం వెంచరైపోతుంది. సో టెనెంట్స్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి? సరే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఓనర్ కూడా కింద ఉచ్చ స్థానంలో ఓనర్ ఉండాలి. తూర్పు వైపు లేక ఉత్తరం వైపు ఓనర్ ఉండాలి. దక్షిణమో లేకపోతే పశ్చిమ వైపు టెనెంట్ ఉండాలి అనేది శాస్త్రం. అలాగే ఉండాలి. కానీ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చింది? గ్రౌండ్ ఫ్లోర్లో టెనెంట్స్కి ఇచ్చేస్తున్నారు, ఫస్ట్ ఫ్లోర్లో అతను. ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టేస్తే సెకండ్ ఫ్లోర్లో ఓనర్. ఏంటయ్య బాబు అంటే, వాడు నా తలపైన ఉండడం ఏంటంటే, నేను కదా వాడు తలపైన ఉండాలి, నాది కదా స్థలం. అది ఒక కొత్త కాన్సెప్ట్ ఇది. ఉచ్చ స్థానంలో ఓనర్ ఉండాలి, నీచ స్థానం అయింది టెనెంట్కి ఇవ్వాలి. అంటే ఉత్తరం కానీ తూర్పు వైపు ఉండాలి ఓనర్, దక్షిణం కానీ పశ్చిమ ఆ వైపు టెనెంట్స్కి ఇవ్వాలి. ఎందుకంటే మన హక్కు కాబట్టి మనం ముందు బాగుపడాలనేది కాన్సెప్ట్ అక్కడ. అంత బాగా అందరికి వాస్తు అవగాహన వచ్చినా ఇలా అడుగుతూ ఉంటారు, ఎటుపక్క ఉండాలి గురువుగారు మేము? మరికొంతమంది అన్నదమ్ములు అప్పటి వరకు ఉండి పార్టిషన్ చేసుకునేప్పుడు పెద్దవాడు నేను నైరుతిలో ఉండాలి, నాకు నైరుతి భాగం ఇచ్చేయాలి అని పోట్లాడతారు. తీరా నైరుతి భాగం తీసుకున్నాక మొత్తం కంప్లీట్గా స్మాష్ అయిపోతాడు. అప్పుడు వాస్తు లేదు, ఏం లేదండి, నేను పెద్దోడు నైరుతిలో ఉండాలంటే నైరుతి భాగం తీసుకున్నాను, అసలు నేను మొత్తానికి అయిపోయాను. చిన్నోడు అటుపక్క ఉన్నాడు, ఉత్తరం వైపు ఉన్నాడు లేదా తూర్పు వైపు ఉన్నాడు, వాడు చాలా బాగుపడుతున్నాడు, వాడే నాకేమో చేతబడి చేశాడు అని మళ్ళీ ఇలాంటివి. సో దీనికి కారణం ఏంటి? పెద్దవాడు నైరుతి భాగంలో ఉండి లేదా పశ్చిమ భాగంలో లేదా దక్షిణ భాగంలో ఉండి ఇలా చెడిపోవడానికి అన్నది మరొక వీడియోలో నేను చెప్తాను క్షుణ్ణంగా. సాయిరామ్, సాయి రక్ష.